సో ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. పుదీనా పచ్చడికి ఇవి 4-5 టొమాటోస్ తీసుకోవాలి. ఇవి 6 గార్లిక్స్, ఇవి 2 బంచ్ పుదీనా. ఇప్పుడు మనం ప్రాసెస్కి వెళ్ళిపోదాం. క్వాంటిటీని టేస్ట్ బట్టి మీరు పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఇది ఎండుమిరపకాయలు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పచ్చడికి సరిపడంత ఆయిల్ క్వాంటిటీ తీసుకోవాలి. ఎండుమిరపకాయలు మేము 7 or 6 వేసుకుంటున్నాం. సో ఇలాగ కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పుదీనా వేసుకోవాలి. వేసుకోవాలి. సాల్ట్కి టేస్ట్కి సరిపడా సాల్ట్. సైడ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం టొమాటోస్ వేసుకోవాలి. సాల్ట్, టొమాటో అయితే కుక్ అయిపోయింది. అండ్ ఈ 5 ఇంగ్రీడియంట్స్తో మనం మిక్సీ పట్టుకోవాలి. టొమాటో ఇవి ఫ్రై చేసుకుని అండ్ గార్లిక్ మిక్సీ పట్టేసుకోవాలి. అండ్ టొమాటో చల్లగైన తర్వాత మిక్సీ పట్టాలి. ఎండుమిరపకాయ, సాల్ట్, జీలకర్ర ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత అవన్నీ వేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ గార్లిక్. ఇప్పుడు పుదీనా వేసుకోవాలి. ఇది మంచిగా గ్రైండ్ అయిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు టొమాటోస్ వేసుకోవాలి. సో ఇప్పుడు మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి. సో మన ప్యాన్ వేడి అయ్యేలోపు ఇక్కడ ఉన్నది మేము చూపిస్తాం. ఇది గోకరకాయ. అండ్ ఈ కర్రీ మీకు కావాలి అంటే కర్రీ అని కమెంట్ చేయండి, ఆ రెసిపీ వస్తుంది. అండ్ ఇది వేడి వేడి అన్నం. అండ్ మన ప్యాన్ వేడి అయిపోయింది. ఇప్పుడు మనం పోపు పెట్టాలి. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, టర్మరిక్, ఇంగు, కరివేపాకు.
పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పచ్చడి అయితే చాలా బాగుంది. అది మీరు కూడా చేయండి. మీకు కనుక గోకరకాయ కర్రీ కావాలి అంటే కిందకి కర్రీ అని కమెంట్ చేయండి, ఆ రెసిపీ కూడా వస్తుంది. అండ్ మీకు కనుక ఇంకా న్యూ రెసిపీస్ కావాలి అంటే కింద కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.